ఒక్కసారి తప్పు చేసినా దానికి శిక్ష ఎంతో కాలం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అవమానాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఆ క్షణాన నేను వారి కౌగిట్లోనే ఉన్నాను, మనసులో కాదు. రాజేశ్వరి, ఐ లవ్ యూ. కడుపులో లేంది కౌగిలించుకుంటే వస్తుందా? కోపం వస్తే మీరు మరింత అందంగా ఉంటారు. అలాగని మీరు అనవసరంగా మీరు మా మీద కోపం తెచ్చుకోవడం న్యాయమే అంటారా? కనీసం కారణమన్నా చెప్పండి. ఇంత పొద్దున్నే మా జాబిలమ్మ సూర్యుడి కన్నా ఎక్కువ తీక్షణంగా ఎందుకున్నట్టు? గాయత్రి, గాయత్రి, గాయత్రి మాట్లాడలేదు. తనకి బాగా కోపం వచ్చిందన్నమాట. కానీ ఎవరి మీద? ఐఎమ్ సారీ. తప్పు చేస్తే సారీ చెప్పాలి, హత్య చేస్తే కాదు. కానీ గాయత్రి, మేము అసలు ఏం చేశామని? అదంత చిన్న విషయం అంటారా రాణాగారు? ఇలా చెప్పి అలా మర్చిపోవడానికి ఇక నేను గుర్తు చేసి లాభం ఏంటి? గాయత్రి, ప్లీజ్ మాతో చెప్పండి. మాకు నిజంగానే తెలీదు మీకింత కోపం రావడానికి మేమంతలా ఏం అపరాధం చేశామో. అయినా అదేమిటో మీరు చెప్పకపోతే మరి మాకు కారణం ఎలా తెలుస్తుంది? గాయపరిచినా మీకు తృప్తి కలగలేదా? దాని మీద ఇంకా కారం చల్లాలా? గాయత్రి, కాస్త మేము చెప్పేది వినండి. మేమంతలా ఏమన్నామని? అతి వశీకరణం అంటే ఇంతేనా? పొద్దుటి నుంచి రాణాగారు గాయత్రి గాయత్రి అని కలవరిస్తున్నారు. కాలం కలిసి రాకపోతే పేయి మీది పంచని పక్షులు ఎత్తుకుపోతాయి. నిన్న ఈ చిత్రం మీద నీళ్లు పడుండకపోతే ఆ రాణాగారు ముమ్మాటికి వశీకరణం నుంచి తప్పించుకునేవారు కాదు. అయితే ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పలేదు. రాణాగారికి గాయత్రికి మధ్య కలహం రానే వచ్చింది. ఈ కలహాన్ని ఎంత పెద్దది చెయ్యాలంటే వారి బంధం ఇక ఎన్నటికీ వారిని కలవనివ్వకూడదు. మరి ఇది ఎలా జరుగుతుంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.